హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ప్రోమో చూసారా? నిన్న ఎపిసోడ్ చూసారా? మీకేమనిపించింది? హరీష్ ప్రవర్తన ఇరిటేషన్గా అనిపించింది కదా, కానీ దాంట్లో లాజిక్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు? వీళ్ళని ఆట ఆడించడానికి లోపలికి తీసుకెళ్ళాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? అది వీడియోలో మాట్లాడదాం. మరి శ్రీజాకి మరి ప్రతి దాంట్లో దూరిపోతుంది, అది మాట్లాడదాం. నామినేషన్ ప్రాసెస్ అయితే రాత్రి స్టార్ట్ అయిపోయింది. ఎవరు నామినేట్ చేశారు, ఎవరికి ఛాన్స్ వచ్చింది అని ఈ వీడియోలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇంతకుముందు ఛానల్స్లో కూడా షార్ట్లో కూడా పెడతా ఉన్నాము. చూడండి, నీలిమ క్రియేషన్స్, స్వాంటెక్ 2 ఛానల్లో పెడుతున్నాము. చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఓకే, అయిపోతే ఎపిసోడ్లోకి వద్దాం. ఎపిసోడ్లో మనకు చూపించినంతా కూడా మొత్తం కామన్గా ఆలోచిస్తే ఇమ్మానియేల్, హరీష్, మెయిన్ హరీషే కనిపిస్తున్నాడు. హరీష్ అన్ని నవరసాలు పండిస్తున్నాడు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసింది ఎవరయ్యా వాళ్ళందరిలో అంటే హరీష్ స్టార్ట్ చేశాడు. గేమ్ స్టార్ట్ చేశాడు, ఆడియన్స్ తోటి గేమ్ స్టార్ట్ చేశాడు, బిగ్ బాస్ తోటి గేమ్ స్టార్ట్ చేశాడు, హౌస్లో ఉన్న కామనర్స్ తోటి గేమ్ స్టార్ట్ చేశాడు, సెలబ్రిటీలతో కూడా గేమ్ స్టార్ట్ చేశాడు. అసలైన గేమ్ స్టార్ట్ చేశాడు అప్పుడు అందరితో. అప్పుడే రెండో రోజే మొత్తం కెమెరాస్ మొత్తం నన్నే చూడాలి, నేనే స్క్రీన్ స్పేస్లో ఉండాలి అనేది పెట్టుకున్నాడు. తర్వాత స్టేజ్ మీద అగ్ని పరీక్షలో మా వైఫ్ని నేను కొడతాను అది ఇది అన్నాడు కదా, దాన్ని కోప్పడింది బిందు మాధవి. కానీ ఇక్కడ అది పెద్ద హైలైట్ అయ్యిద్దని, అది ఎక్కడ మైనస్ అయ్యిద్దని ఇక్కడ పొట్టి నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను, నేను మా అమ్మ నాన్న దూరంగా ఉన్నా నువ్వు లేక ఉండలేకపోతున్నాను అనేది అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కరోజుకే నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను, అంత ప్రేమగల్లా వాడు. మరి ఎందుకు కొడుతున్నాడు? మరి పేరెంట్స్ చూడకుండా ఉండగలరా? మరి వాడు బాధపడరా? పొట్టి నీకే లేక బిగ్ బాస్ పొట్టిని చెప్పండి అంటే మా భార్య మీద నాకు పేకల దాకా ప్రేమ ఉంది అని నటిస్తున్నాడు. ఏదో చేయాలనుకుని నటిస్తున్నాడు అక్కడ. తర్వాత ఇమ్మానుయేల్ ఫుడ్ తినలేదు, నేను కూడా తినలేదు అని ఏడుపు, కన్నీళ్ళు పెట్టుకుని. అబ్బా, మహానటికి మించిన మాట ఏమైనా ఉంటే అది హరీష్కి ఇవ్వచ్చు. మహానటిని సావిత్రికి ఇచ్చారు, కానీ మహానటుడు అని మన హరీష్కి ఇవ్వాలబ్బా. ఏం ఏడుస్తున్నాడు? తుడిచేస్తున్నాడు. నేను అన్నం తినలేదని ఏడ్చేస్తున్నాడు. ఇంత ఏడ్చాడు కదా, ఇమ్మానుయేల్ మీద ఇంత ప్రేమ చూపించాడు కదా. కానీ తను స్టాండ్ చేసుకున్న విధానం బాగానే ఉంది. గేమ్లో భాగంగా తను అందరితో ఆడుకునే విధానంలో ఆడియన్స్ని ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళిపోతున్నాడు. హరీష్ అంటే ఏందనేది ఆడియన్స్కి అర్థం కాకుండా తీసుకెళ్ళిపోతున్నాడు. ఆడియన్స్ అరే ఒక స్టాండ్ తీసుకున్నాడు హరీష్. పాపం ఇమ్మానుయేల్ అందరూ వాడు ఫుడ్ తినలేదు కాబట్టి ఏదైనా పనిష్మెంట్ నేను భరిస్తానని ఫుడ్ తీసుకొని వెళ్ళాడు, వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాడు, మంచి స్టాండే తీసుకున్నాడు, గట్టికున్నాడు, మానవత్వం గల్లవాడు అని ఆడియన్స్ అనుకునే లోపు ఇంకో నవరసం పండిస్తున్నాడు ఇక్కడ ఇమ్మానుయేల్ మీద రెచ్చిపోయి. ఇదేమనుకోవాలి అప్పుడు? అరే ఇప్పుడే కదా మంచివాడు అనుకున్నాం, ఇదేంది మళ్ళీ అనవసరం గొడవలు పెట్టుకుంటున్నాడు అంటే ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఇంటెన్షన్లో హరీషే ఉండాలనేది అతని తపన. ప్రతి ఒక్క ఆడియన్స్ దృష్టిలో ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా హరీష్ గురించి ఆలోచన చేయాలి అనేది అతని యొక్క ఆలోచన. ఇప్పుడు మంచిగానే చెప్తున్నాడు, భోజనం తీసుకెళ్ళి ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టుకున్నాం మనం. వద్దని అక్కడ తనూజ అరిసింది. ఇక్కడ హరీష్ చేసే ప్రవర్తన వాళ్ళ బ్యాచ్లో వాళ్ళకే నచ్చట్లేదు. భరణి గారు కూడా అంటున్నాడు, రీతు అను శ్రేష్ఠి భరణి గారు చెప్పుకున్నా వాళ్ళకే పట్టలేదు, మీరు అన్నండి సైలెంట్గా ఉండి అంటే మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము, వాళ్ళు ఆడలేదు అనుకుంటారని వాళ్ళకి అర్థమైపోయింది సెలబ్రిటీలకి. ఎట్లా తన్నుకుంటున్నారు అని అంటే ఇతను మనిషి మీదకి వెళ్ళిపోతున్నాడు. నీకు బ్యాడ్జ్ లేదు కదా, ఇప్పుడు నేను స్టాండ్ తీసుకుంటాను అని ఒక లీడర్ పొజిషన్లో వ్యవహరిస్తున్నప్పుడు మరి తోటి కామనర్స్ మనీష్కి బ్యాడ్జ్ రాకపోతే నీకు మనిషి బ్యాడ్జ్ రాలేదు, నువ్వు కామ కూర్చో, నువ్వు మాట్లాడొద్దు అని ఎట్లా అంటాడు? మరి ఆ స్టాండ్ ఏందో తన బ్యాడ్జ్ ఇవ్వచ్చు కదా మనిషికి. ప్రియా మీదకి వెళ్ళాడు. ప్రియా డైనింగ్ టేబుల్ క్లీన్ చేసే దాంట్లో ఆల్రెడీ చెప్పేసిన దాన్ని ఈయన దూరిపోయి మళ్ళీ అదేదో చేసినట్టు ల్యాగ్ చేసి దాన్ని మళ్ళీ పొడిగించి అయిపోయింది కథం. అంటే ఆ పంచాయతీని నేనే క్లియర్ చేశాను, నా వల్ల ఆ పంచాయతీ క్లియర్ అయింది అని ఆడియన్స్ చెప్పడానికి జనాన్ని పిచ్చోళ్ళు చేస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ ప్రియ చెప్పేసింది. అక్కడ ప్రియాతోటి అయిపోయింది కథం. మేడం నువ్వు చేస్తారా? అయిపోయింది కథం. ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మళ్ళీ ఈనేళ్ళు దూరటం అది
మళ్ళీ శ్రీజాని ఇరిటేషన్ చేశారు. శ్రీజ కోపం వచ్చేసింది శ్రీజకి. వెళ్ళేసి ఒక్కటే అంది, ఎవ్వరు కూడా హరీష్ గారు మాట్లాడితే మనం సైలెంట్గా ఉండొద్దు, మనం మాట్లాడేద్దాము, మనం మాట్లాడే హక్కు ఉంది. హరీష్ గారు కెప్టెన్లా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ ఎవరు కెప్టెన్ కాదు, మనం అందరం ఒకటే. కాబట్టి నేను ఏమన్నా మాట్లాడితే మాత్రం మనం గట్టిగా మాట్లాడేద్దామని పవన్ కళ్యాణ్, మనీష్, శ్రీజ, ప్రియ మాట్లాడుకుంటూ ఉండగానే మళ్ళీ వెళ్ళాడు అక్కడికి. మళ్ళీ వెళ్ళి మీరు ఏదో మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, నేను ఇంతే ఉంటాను, నా ఆలోచన ఇంతే, నా విధానం ఇంతే అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడే. నామినేషన్ టైంలోకి వచ్చినప్పుడు అందుకే అతను మాట్లాడకుండా మేము కూడా మాట్లాడతామని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. ఇక్కడ హరీష్ ఫస్ట్ పెళ్లి చూపులో స్కిట్ చేశారు. ఆ స్కిట్లో భాగంగా గుండంకుల్ అని ఇమ్మానుయేల్ చాలాసార్లు అన్నాడు. అప్పుడేమో నవ్వుకున్నాడు, ముసిముసిలు నవ్వాడు. మరి ఇక్కడ గొడవ ఒక ముందు కూడా గుండంకుల్ ఐ లవ్ యూ అన్నాడు. మరి అప్పుడు సైలెంట్గా నవ్వాడు. మరి ఇమ్మానుయేల్ ఫుడ్ తినలేదని అంత బాధపడి టిష్యూ పేపర్తో తుడిసే విధంగా కన్నీళ్ళు పెట్టుకున్న హరీష్ మరి ఇక్కడెందుకు నువ్వు ఎక్కువ చేయొద్దు, నువ్వు హద్దులు మీరు మాట్లాడుతున్నావు, నేను ఈ విషయం అక్కడికి తీసుకెళ్తాడు, నామినేషన్లో తీసుకెళ్తాడు. అప్పటికి ఇమ్మానుయేల్ దగ్గరికి వెళ్ళి కూడా సారీ చెప్పాడు. ఇంతగా సారీ చెప్పినా కానీ అతని మీద అక్కసు వెళ్ళబోస్తున్నాడు. అతను మనిషే కాదు. సపోజ్ ఏదైనా తప్పు చేస్తే సడన్గా మనం సారీ అన్నాం అనుకో, ఓకే పర్లేదు దాన్ని మర్చిపోతారు అంతే. ఎందుకంటే ఆ మనిషి తగ్గి డౌన్ అయ్యి సారీ చెప్పాడు కాబట్టి. అంత సారీ చెప్పినాక దాన్ని పొడిగించి నేను ఇలా ఉంటాను, నా తీరు ఇంతే, నాతో జాగ్రత్తగా ఉండాలి, నువ్వు హద్దు మీరు మాట్లాడదు, నువ్వు ఎంతో తెలుసుకొని మాట్లాడు అని అంటే అతను నీతో పాటు కంటెస్టెంట్ ఇమ్మానుయేల్ అక్కడ నీతో పాటు సెలబ్రిటీ లెక్కలో వచ్చాడు అక్కడికి హౌస్లోకి. BB9 వాళ్ళు అప్రోచ్ అయ్యి తీసుకొచ్చిన వ్యక్తి. ఆ పర్సన్ నేను హద్దులు మీరు మాట్లాడదు, నువ్వేం తెలుసుకొని మాట్లాడు అంటే అప్పుడు అన్నాడు, అన్న ఎందుకు ఇందాకన్నా నువ్వు అప్పుడు నోటీస్ అవ్వలేదంట. నోటీస్ అవ్వకపోతే ఎట్లా నవ్వాడు? అప్పుడు నోటీస్ అవ్వలేదు, అటు రిజిస్టర్ అవ్వలేదు అప్పుడు. అంటే ఇప్పుడు రిజిస్టర్ అయిందా? ఇప్పుడు కోపం వచ్చిందా? అంటే అక్కడ ఏదో చేయాలి, ఏదో క్రియేట్ చేయాలి, ఏదో గొడవ క్రియేట్ చేయాలి, లేకపోతే ఏదో చేయాలి. ఆడియన్స్ ఇంటెన్షన్ అంతా కూడా అతని మీదే ఉండాలి. ఏదో అప్పుడు ఇమ్మానుయేల్ అన్నాడు లోపలికి వెళ్తే కూడా, అన్నా నేను అలాంటి స్వభావం నాది కాదన్నా, నేను ఎవరు తక్కువ చేసి మాట్లాడను, నాకేమాత్రం జుట్టు ఉందా నేను గుండంకులు అంటానన్నా అని కూడా లోపలికి వెళ్ళినప్పుడు కూడా సారీ చెప్తూనే ఉన్నాడు. అయినా కానీ నామినేషన్లో ఇమ్మానుయేల్ని తీసుకొచ్చాడు. దానికి మనిషి కరెక్ట్గా ఆలోచన చేశాడు. అన్న అది కరెక్ట్ కాదు, అక్కడ జరిగిందంతా కూడా నేను విన్నాను, చూశాను కూడా. అతను సారీ చెప్పాడు. సారీ చెప్పిన తర్వాత దాన్ని పొడిగించడం కరెక్ట్ కాదన్నది, దాన్ని తీసే అన్నాడు. ఎవరైనా అంటారు అది, దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా అదే మాట చెప్తారు. ఇక్కడ ఇమ్మానుయేల్ భరణి గారితో ఏమంటున్నాడంటే బాగా కనిపెట్టాడు, గెస్సింగ్ బాగా చేశాడు. అన్న ఏమి లేదు, అతను ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలి, కావాలని ఏదో చేయాలి. అక్కడ దానికి ఏమి దొరకలేదు, ఇది దొరికింది, అందరూ సైలెంట్గా ఉన్నారు తింటా. నేను ఈ మాట అన్నాను, ఇది దొరికింది. మరి ఇది తప్పన్నప్పుడు ఇంతకుముందు అన్నిసార్లు అంటే అప్పుడు ఎందుకు పట్టించుకున్నాడు, ఇప్పుడు ఎందుకు దానికి సీన్ క్రియేట్ చేశాడు అంటే దీన్ని ఏదో హైలైట్ చేసి ఏదో చేసి బయటికి దాన్ని ఏదో బ్యాడ్గా తీసుకెళ్ళిపోయి తనేదో మంచోడు అన్నట్టు ప్రూవ్ చేసుకోవాలని ప్లాన్ చేశాడు. అంతేగాని ఆడేం లేదన్నా అని భరణి గారితో చెప్తున్నాడు. హరీష్ ఎంత ఇరిటేషన్ క్యారెక్టర్ అయ్యాడంటే చాలా ఇరిటేషన్ క్యారెక్టర్. అందరితో గొడవలు పెట్టుకోవటం, అదేనంటే కెమెరాతో మాట్లాడటం. మన కెమెరాతో మాట్లాడే రెండో వ్యక్తిన, మొదటి వ్యక్తి ఉన్నాడు ఎవరు, మన ప్రశాంత్. మాట్లాడితే కెమెరా ముందు పోయి మాట్లాడతాడు. ఇప్పుడు కూడా ఈయన బయలుదేరాడు కెమెరా ముందు మాట్లాడటం మొదలుపెట్టాడు. బిగ్ బాస్ నా మనస్తత్వం వేరు, బిగ్ బాస్ ఒకళ్ళు నోటికాడు తిండి తీను బిగ్ బాస్, నేను చాలా మంచివాడిని బిగ్ బాస్. ఏం బిగ్ బాస్ మంచివాడిని చెబితే కప్పిచ్చి బయటకు మొక్కుతారా? కాదు కదా. కాబట్టి హరీష్ ఇలాంటి పర్సన్ మళ్ళీ ఆడియన్స్ దృష్టిలో ఎప్పటికీ ఉంటాడు, గుర్తుండిపోతాడు. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ అది, నవరసాలు పండించిన క్యారెక్టర్ అది. ఈ తర్వాత బిగ్ బాస్లు ఏం వచ్చినా కానీ ఈ పర్సన్ గుర్తుండిపోతాడు. మామూలు నవరసాలు కాదు కదా, మామూలు నటన కాదు కదా. అందుకని ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడు కెమెరా స్పేస్ నా మీద ఉండాలి, ఆడియన్స్ దృష్టిలో ఎప్పుడు నేనే మెనగాలి. ప్రతి ఒక్కరు దాంట్లో ఏళ్ళు పెడుతుంటాడు. మళ్ళీ ఇంకొక అలవాటు ఏంటంటే ఇతని అలవాటు ఏంటంటే అందరి దగ్గరికి వెళ్తాడు. అందరు పర్సనల్ విషయాలు, నువ్వు ఎన్ని సినిమాలు చేసావు, ఎన్ని సీరియల్ చేసావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఇవన్నీ అందరిని అడుగుతాడు. తనూజతో అయితే 2 గంటల సేపు మాట్లాడాడు. తనూజ అన్నీ నువ్వేం చేసావు, ఎన్ని సీరియల్ చేసావు, ఇవన్నీ తెలుసుకుంటాడు.
ఎవరన్నా తనని నీ గురించి చెప్పానంటే చెప్పడం కోప్పడి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అక్కడ అందరూ అందరూ సరదాగా అడుగుతూ నీకు 50 ఉంటాయి అన్నా అని అంటే 50 ఏంది 100 అనుకోండి 90 అనుకోండి పోయేదేముంది అన్నాడు. తన విషయం మాత్రం బయట పెట్టాడు, అస్సలు పెట్టాడు. అందరి విషయాలు కావాలి. ఇదే విషయం అగ్ని పరీక్ష షోలో స్టేజ్ మీద దాలి అన్నది. అందరు పర్సనల్ విషయాలన్నీ అడిగి తెలుసుకొని దాన్ని బ్యాగ్ బీచింగ్ చేస్తాడు ఈయన అని దాలియా చెప్పింది కూడా అక్కడ. పర్సనల్ అంటే ఏం మాట్లాడతాడంటే ఏం లేదన్నది, అంత భయపడింది ఏమో దాలియా, ఏం లేదన్నది. ఇదే ప్రతి ఒక్కరిని అడుగుతాడు. అంటే తర్వాతకి వీళ్ళు ఏదైనా వీక్ పాయింట్లు ఉంటే ఉపయోగించుకోవచ్చు అనేమో ప్రతి ఒక్కరితోటి అడిగి తెలుసుకుంటాడు. తను చెప్పడం చాలా ఏదో అంటారు చూడు మర్మయోగి అని, చాలా మర్మంగా ఉంటాడు తన సొంత విషయాల విషయంలో. ఉండటం మంచిదే, కానీ షో కదా, మరి అందరిని అడిగినప్పుడు తను కూడా చెప్పాలి కదా. కాబట్టి హరీష్ని మరి ఆడియన్స్ ఎంతవరకు అర్థం చేసుకుంటారో తెలియదు, కానీ మరి హరీష్ ప్రవర్తన మరి మంచి చేసిద్దా చెడు చేసిద్దా అంటే కొంచెం టైం పట్టిద్ది. మాస్క్ మ్యాన్ హరీష్ గురించి ఇంత మాట్లాడుకున్నాం కదా మనం, కానీ అతని స్ట్రాటజీ అదేమో. అతను గేమ్ మొదలుపెట్టాడు అంటే స్ట్రాటజీ మొదలుపెట్టాడు అంటే ఎక్కడ ఏది వాడాలి, ఎక్కడ దేన్ని హైలైట్ చేయాలి, ఎక్కడ దేన్ని ఉపయోగించుకోవాలనేది సిచ్యువేషన్ బట్టి దాన్ని ఉపయోగించుకుంటూ వస్తున్నాడు. కానీ ఎక్కడ చూసినా కానీ స్క్రీన్ స్పేస్ అయితే ఇస్తున్నాడు. అక్కడ వాళ్ళని ఇరిటేట్ చేసినా, ఎక్కడ ఇరిటేట్ చేసినా ఎమ్మానేలు అన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు పట్టించుకున్నాడంటే ఈ సిచ్యువేషన్లో దాన్ని బయట పెట్టాలన్నాడు, పెట్టాడు, ఉపయోగించుకున్నాడు. ఛాన్స్ దొరకతే ప్రతి ఒక్కటే సద్వినియోగం చేసుకున్నాడు హరీష్. దాని స్ట్రాటజీ మామూలుగా పెట్టట్లేదు. స్ట్రాటజీలు తన ఆలోచన హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే అన్ని నవరసాలు కూడా ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించేస్తున్నాడు. అది BB9లో ఉన్నటువంటి అతని స్ట్రాటజీ. అది మనకెలా అనిపిస్తుంది అంటే ఏంటి ఇలా చేస్తున్నాడు, ఇరిటేషన్ కలిగిస్తున్నాడు ఏంటి, ఇతను మాస్క్ ఏదేదో మనం మాట్లాడేసుకుంటున్నాం. మన ఆలోచనలో అది, తన ఆలోచనలో తన స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదా. ఒకసారి ఆలోచించండి మీరు. అందుకే నేను చెప్పింది బిగ్ బాస్ ఏ షోలో వచ్చినా కానీ హరీష్ గుర్తుండిపోతాడు అన్నది. అందుకే అన్ని నవరసాల స్ట్రాటజీలు ఉన్నాయి. రెండో రోజే కదా, రెండో రోజు నవరసాలు చూపించాడు, మరి మూడో రోజు ఏం చూపిస్తాడు. ఇట్లా కొంచెం టైం పడుతుంది ఆ మనిషిని అర్థం చేసుకోవడం. కానీ అతను మంచి జరుగుద్దా చివరికి చెడు జరుగుద్దా అంటే కొన్ని వారాలు కొన్ని రోజులు అనేది పోతే కానీ క్లియరెన్స్ అనేది రాదు. కానీ అతనైతే మాత్రం ఏమిలో నటిస్తున్నాడు అంతే. అక్కడ ఒరిజినాలిటీ మాత్రం కాదు. మాస్క్ మ్యాన్ మాస్క్లోనే ఉండి మాస్క్ తీస్తే ఒరిజినల్ అంతా బయటపడింది. మాస్క్లో ఉన్నప్పుడేమో నేను స్ట్రైట్ ఫార్వర్డు, నేను ఏదైనా చేస్తాను ఏదైనా స్టేజ్ మీద చెప్పాడు. కానీ ఆడేముంది గంట 24 అవర్స్లో మొత్తం బయటపడిపోతుంది. ఆడు గంటే కదా షో చేసింది. అది దాంట్లో కొంచెం ముక్కే కనపడేది. ఇక్కడ 24 అవర్స్ కాబట్టి మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. అసలైన ఒరిజినల్ హరీష్ ఇప్పుడు బయటకు వచ్చాడు. కామెడీ చేస్తున్నాడా అంటే కామెడీ కాదు, అది కామెడీ వ్యూలో కూడా ఆలోచన వేరే చేస్తాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఎలా ఆలోచిస్తారో ఆడియన్స్ హరీష్ని. రాత్రి ఎపిసోడ్ చూశారు కదా, అనవసరంగా ఎమ్మాయిల మీదకి వెళ్ళటం, అనవసరంగా వాళ్ళ కామనర్స్ మీదకి వెళ్ళటం, తోటి ఫ్రెండ్స్ మీదకి అనేది మీరు ఆలోచన చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. దగ్గర తర్వాత మన రీతు పవన్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ రోజు నైట్ అంతా కూడా డీమాన్ పవను ఈ సృష్టి ఇది రీతు ఈ పవన్ల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు పవన్ల చుట్టూ కాసేపు ఆ పవన్ దగ్గర ఉంటుంది, కాసేపు ఈ పవన్ దగ్గర ఉంటుంది. ఏం ఆట ఆడినా ఇద్దరు పవన్లతోటే ఆడుతుంది. ఏ పవన్ గాలు కొడితే ఆ పవన్ పెళ్ళి మాట్లాడుతుంది. అవసరమా? ఇక్కడ పవన్ కళ్యాణ్ జవాన్ ఎందుకు వచ్చాడు, అక్కడ సెలవులు పెట్టుకొని ఎందుకు వచ్చాడు? ఇక్కడ అందరూ కూడా ఓట్లు వేసి సెలెక్ట్ చేసి హౌస్లో పంపిస్తే ఆడియన్స్ ఆశల మీద నీళ్లు పోసేట్టున్నాడు పవన్ కళ్యాణ్. రీతు వచ్చి ఐ కాంటాక్ట్ ఇచ్చి గేమ్ పెట్టింది. అవసరం? అది ఐ కాంటాక్ట్ ఇవ్వచ్చు, ఇస్తున్నావు, చేతులు వేసి మరీ అలా అవసరమా పవన్ కళ్యాణ్? అది ఒకసారి వెనకాల కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది పవన్ కళ్యాణ్. ఎందుకంటే తన భవిష్యత్తు అది, తన కళ అన్నాడు. మరి తన కళను నెరవేర్చడానికి ఆడియన్స్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ సపోర్ట్ నిలబెట్టుకోవాలి కదా. ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏం చేస్తున్నాడు? అయితే రీతికి పులిహోరలు కలపటం ఏదైనా వాళ్ళు ఇచ్చారేమో టాస్క్, ఆ టాస్క్లో భాగంగా ఇద్దరు పవన్తో ఆట ఆడుకుంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంత ఇది అది, ఇద్దరు యూత్ పిల్లలు కదా, వీళ్ళిద్దరితో ఒక ఆట ఆడుకుంటుంది రీతు చౌదరి. కొంచెం అది పవన్ కళ్యాణ్ ఇద్దరు పవన్లో తగ్గించుకుంటే చాలా మంచిది. రీతుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పవన్ ఉంటే రీతుతో ఉంటాడు డిమాన్ పవన్, లేదంటే సృష్టి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. కొంచెం వాళ్ళు అనేది ఏది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి
మైండ్ అంతా కూడా ఆలోచన దగ్గర పెట్టుకొని బీబీ9 వ్యవహరిస్తే వాళ్ళకే మంచిది, లేదంటే బయటకు వస్తారు. మనకి ప్రతిసారి కూడా సోమవారం నామినేషన్ అనేవి జరిగిపోతాయి. ఈసారి స్టార్ట్ చేశాడు, మంగళవారం స్టార్ట్ చేశాడు. స్టార్టింగే ఛాన్స్ ఓనర్స్ అయినా కామనర్స్కి ఇచ్చాడు. సెలబ్రిటీల్లో టెనెంట్స్లో ఎవరిని నామినేట్ చేస్తారనంటే వీళ్ళందరూ మాట్లాడుకొని శ్రీజ అయితే అన్నిట్లో అస్సలు ఎవరిని మాట్లాడకుండా తనే మాట్లాడుతుంది. స్టేజ్ మీద కదా అందరి ఇంటెన్షన్ నా మీదే ఉండాలనుకుంటున్నానని, అట్లా అంతా స్క్రీన్ స్పేస్ మొత్తం తనకే ఉండాలన్నట్టు తనే మాట్లాడుతుంది. తనే చెప్పిందే చెప్పి అబ్బా ఇరిటేషన్ గొంతు తినలేకపోతున్నాం. రీజన్స్ చెప్పాలంటే భరణి గారిని సంజనాని నామినేట్ చేయాలనుకుంటున్నానేమో శ్రీజ చెప్పింది. ప్రియా ఏమో సంజన సుమన్ శెట్టి అంది. పవన్ కళ్యాణ్ ఏమో ఇద్దరు పవన్ కలిసి సుమన్ శెట్టి అన్నారు. మనీష్ గారేమో సంజన సుమన్ శెట్టి అన్నాడు. హరీష్ ఏమో సంజన సుమన్ శెట్టి భరణి గారు ఇమ్మానేల్ అన్నాడు. వీళ్ళు ఎవరు హాయి ఓటు అంటే సంజన అన్నాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే సంజన మెయిన్గా తీసుకొచ్చారు బయటికి. సంజన నామినేట్ చేయాలన్నాడు. సంజనకి ఏమి రీజన్ చెప్పారు? ఆమె స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి వస్తుందంట, ప్రతి దాంట్లో పొలాలు పెట్టి గొడవలు పెడుతుందంట, ఆమె కావాలని వస్తుందంట. ఇవన్నీ రీజన్స్ అయ్యి ఇప్పుడు వాళ్ళు టెనెంట్స్ ఓనర్స్ అంటే తొందరగా దాంట్లో టచ్ అవ్వాలని కొంచెం టైం పట్టిద్ది. తలదూకుంటూ నటన చేస్తుంది అంట. సరే అవి పక్కన పెడితే మేము చూస్తున్నాం, మాకు ఏమీ కనిపించలేదు. ఫుడ్ కాడ ఇరిటేషన్ చేసింది మమ్మల్ని, అది కూడా తప్పేనా? వేడి నీళ్ళు ఇస్తాను, బెండకాయ కూర వండుతాను కొంచెం వాళ్ళతో ఆట పట్టించిందంట. అది కూడా అదొక తప్పుగా నామినేషన్లో రీజన్ చెప్పారు. ఇంకొక రీజన్ ఏంటంటే మైక్ పక్కన పెట్టుకొని మాట్లాడుతుంది. సరే అది వ్యాలిడ్ పాయింట్, అది బాగానే ఉంది. మైక్ పక్కన పెట్టుకొని మాట్లాడుతుంది ఏమైనా మాట్లాడాలంటే అది చెప్పండి రీజను. ఇవన్నీ చిన్నపిల్లల రీజన్ లాగా ఉన్నాయి. సరే అది పక్కన పెడితే శ్రీజ భరణి మీద వేసిన నామినేషన్ రీజన్ ఏంటో తెలుసా? స్టేజ్ మీదంట ఆ చైన్ తీసుకొచ్చాడు ఒక బాక్స్లో పెట్టుకొని, మళ్ళీ వెళ్ళిపోతానని స్టేజ్ మీద నుంచి అటే వెళ్ళిపోతానని పెద్ద కంటెంట్ క్రియేట్ చేశాడు. అతను ఫేక్ మ్యాను. మరి చూపించనన్నవాడు తర్వాత చైన్ చూపించాడు బయటికి, ఆ విషయం తర్వాత చెప్తానన్నాడు అని చెప్పింది. అది వాళ్ళు వాళ్ళు ఏదో అక్కడ షోలో ఏదో కంటెంట్ క్రియేట్ చేసుకోవాలని వాళ్ళు ఏదో డిజైన్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి భరణికి ఆపాదించి భరణి గారిని ఫేక్ అని రీజన్ క్రియేట్ చేస్తుంది ఆ పిల్ల. ఏం మాట్లాడుతుంది? కొంచెం నా బుర్రబెట్టి ఆలోచిస్తుందా లేదా? అదే చెబుతుంది పెద్దాక 10 సార్లైనా అదే చెప్తుంది, భరణి గారి మీద అదే చెప్తుంది. కరెక్ట్ కాదు కదా. చివరికి అస్సలు ఇద్దరు పవన్లు కరెక్ట్గా ఆలోచించారు. పవన్ కళ్యాణ్ డీమన్ పవన్ ఏమన్నారంటే మా ఇద్దరికైతే సుమన్ శెట్టి మీద ఉంది. సుమన్ శెట్టి ఎందుకంటే ఎవరితో కలవట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. నేను వెళ్ళి కూడా అప్పటికి పలకరిస్తే కూడా రండి అన్న కలవండి, అందరితోటి మాట్లాడండి, ఎవరేంటని తెలుసుద్ది కదా అని అంటే నేను చూసే చెప్పేస్తాను అని అంటున్నాడు. చూసి ఏం చెప్తామన్నా, ఏం తెలిసిద్ది నీకంటే నాకు అన్నీ తెలిసిపోతాయి అంటున్నాడు. మాకైతే అతని మీద ఉంది, మేము కలవాలన్నా అతను కలవట్లేదు, మాట్లాడట్లేదు అని. ఇది కరెక్ట్ రీజన్, ఇది కరెక్ట్. హౌస్లో అంతా కూడా సుమన్ శెట్టి ఎవరితో కలవట్లేదు, మాట్లాడట్లేదు, ఇది కాదు అదని చెప్పట్లేదు, ఇది తప్పు ఒప్పని ఏమీ లేదు. ఇది కరెక్ట్ రీజన్, ఇది బాగుంది. ఇద్దరు పవన్లో కరెక్ట్గా ఆలోచించారు. మళ్ళీ డీమాన్ పవన్ మైండ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మా నామినేషన్లు ఎట్లుంటాయి అంటే నామినేషన్లో ఒకళ్ళు ఉండొచ్చు, 5 ఉండొచ్చు అంటారు. ఒకళ్ళు ఎట్లుంటారు? నిజం కదా. అబ్బో డీమాన్ పవన్. అది నామినేషన్ ప్రాసెస్. అది సంజన చెప్పిన తర్వాత సంజన బాధపడింది. సంజన ఆల్రెడీ ఇంతకుముందు బిగ్ బాస్ షోల్లో కన్నడ వాటిలో చేసి వచ్చింది. ఇక్కడేదో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదో చేసింది, అదే బిస్కెట్ అయింది అక్కడ. అది సంజన నామినేషన్ రీజన్ పెట్టారు. సంజన ఏడ్చేసి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తుంది. అది పక్కన పెడితే నెక్స్ట్ నామినేషన్లు ఎవరికి ఇచ్చారు ఛాన్స్ అంటే సెలబ్రిటీలు వాళ్ళే నామినేట్ చేసుకోవాలి. అక్కడ హ్యామర్ పెట్టేసి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రోమో క్లియర్గా ప్రోమో బయటకు వచ్చిన తర్వాత ఆ హ్యామర్ తోటి పట్టుకుని ఎవరైతే జాలి వరకు పరిగెత్తారో దాంట్లో ప్రాసెస్గా పాప రీతు పడింది, దెబ్బలు కూడా తగిలినాయి. ఆ గేమ్ అంతవరకు ఆపేశారు. ఇది నామినేషన్ ప్రాసెస్. కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి హరీష్ని. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.